Good evening, everybody. Welcome to APSSTF online classes. This is Sunkari Rambabu, working as School Assistant Social Studies at ZPHS Garudabilli in Vizianagaram district. Today, we are going to learn about the second lesson of 10th class Social Studies, that is Ideas of Development. దీనినే మనం తెలుగులో అభివృద్ధి భావనలు అంటాం. The English version of this lesson already taught by our respected senior faculty Sri Tegala Venkataya sir. Today I will explain this lesson in Telugu medium. Before we enter into the lesson, let's have a look on this slide to have the overall view of this lesson. మనం ఈ పాఠంలోకి వెళ్ళే ముందు ఈ పాఠానికి సంబంధించి ఓవరాల్ వ్యూని ఒక్కసారిగా ఈ స్లైడ్లో చూద్దాం. ఈ పాఠంలో మనకి ప్రధానంగా 5 ప్రధాన భావనలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి. అసలు అభివృద్ధి అనగాని ఏమి అనే అంశము ఈ కాన్సెప్ట్లో మనం ప్రధానంగా ఈ భావనలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2 అభివృద్ధి భావనలు, వివిధ అభివృద్ధి భావనలు. ప్రధానంగా అభివృద్ధిలో మనకి 2 భావనలు ఉంటాయి. సో ఆ 2 అభివృద్ధి భావనలను కూడా మనం ఈ సబ్ కాన్సెప్ట్ లో మనం ప్రధానంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసరికి వివిధ అభివృద్ధి లక్ష్యాలు. అభివృద్ధి లక్ష్యాలు కూడా 2 రకాలుగా మనకు ఉండడం జరుగుతుంది. ఆ 2 రకాలైన అభివృద్ధి లక్ష్యాలను మనం ప్రధానంగా ఈ కాన్సెప్ట్ లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసరికి వివిధ అభివృద్ధి ప్రామాణికాలు. అభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే వివిధ కొలమానాలను ప్రధానంగా ఈ కాన్సెప్ట్ లో మనం చర్చించవలసిన అవసరము అనేది ఉంది. ఉదాహరణలతో సహా ఈ కాన్సెప్ట్ లో మనకి వివిధ అభివృద్ధి కొలమానాలను లేదా వివిధ అభివృద్ధి ప్రామాణికాలను మనం చర్చించడం జరుగుతుంది. ఇక చివరి కాన్సెప్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రజా సదుపాయాలు పురోగతిగా అభివృద్ధి. ఇక్కడ ప్రధానంగా ప్రజా సదుపాయాలు అంటే ఏమిటి, ప్రజా సదుపాయాలను ఎవరు కల్పించడం జరుగుతుంది, ప్రజా సదుపాయాలకు ప్రజల యొక్క సంక్షేమానికి ఉన్న సంబంధం ఏమిటి, ప్రజా సదుపాయాలకు మానవ అభివృద్ధికి ఉన్న సంబంధం ఏమిటి, అదేవిధంగా ఒక ముఖ్యంగా ప్రజా సదుపాయాలను బాగా కల్పించిన ఒక ముఖ్యమైన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి కూడా మనకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ సబ్ టాపిక్ లో మనం చర్చించడం జరుగుతుంది. ఇది ఓవరాల్ వ్యూ, అంటే ఈ పాఠ్యాంశానికి సంబంధించి ప్రధానంగా మనం 5 ఉపశీర్షికలలో ఈ పాఠ్యాంశాన్ని మనం చర్చించడము లేదా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ముందుగా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మొదటి భావన గురించి వివరించుకుందాం. అభివృద్ధి. అసలు అభివృద్ధి అనగానేమి, అభివృద్ధి అనగానేమి అనేది వివరించుకునే ముందు ఒక్కసారిగా ఈ పిక్చర్ని మీరు ఒక్కసారిగా అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకే రకంగా ఉండే, చూడండి ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండే పిక్చర్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎక్కువ పిక్చర్స్ అనేవి సో ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. సుమారుగా మనకి తీసుకున్నట్లయితే పైన 8, అదేవిధంగా దానికి దిగువన ఒక 8, దానికి దిగువన ఒక 4, సుమారుగా మనకి తీసుకున్నట్లయితే 12 పిక్చర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎక్కువ పిక్చర్స్ అంటే ఇక్కడ ఉన్న టోటల్ గా మనకి 16 పిక్చర్స్ ఉన్నాయి. ఈ 16 పిక్చర్స్ లో 12 పిక్చర్స్ అనేవి ఒకే రకంగా ఉన్నాయి. ఈ 12 పిక్చర్స్ కూడా దేనిని తెలియజేయడం జరుగుతుంది అంటే మానవుడు వేట ఆహార సేకరణ పైన ఆధారపడుతున్నాడు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ కాలము పాటు మానవుడు వేట ఆహార సేకరణ పైన ఆధారపడి జీవించాడు అనే విషయాన్ని అది తెలియజేస్తుంది. సుమారుగా మనకి తీసుకున్నట్లయితే 2 లక్షల సంవత్సరాల క్రితము వేట సేకరణ పైన ఆధారపడుతూ జీవించడం జరిగింది. ఎవరు? మానవుడు. సో మానవుడు వేట ఆహార సేకరణ పైన ఆధారపడుతూ సుమారుగా ఎన్ని సంవత్సరాలు జీవించడం జరిగింది అంటే సుమారుగా 2 లక్షల సంవత్సరాలు జీవించడం జరిగింది, ఎక్కువ కాలం. తర్వాత మనకి తీసుకున్నట్లయితే ఒక 3 పిక్చర్స్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 3 పిక్చర్స్ వ్యవసాయాన్ని చేసినట్లు మనకు కనిపిస్తుంది. అంటే సుమారుగా వ్యవసాయము ప్రారంభమయ్యి 12,000 సంవత్సరాలు అవుతుంది అనే విషయాన్ని
విషయాన్ని మనకి ఈ 3 పిక్చర్స్ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి చివరిలో ఒక పిక్చర్ ఉంది చూడండి. ఇది ఏం తెలియజేస్తుంది అంటే పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామిక ఉత్పత్తి జరగడము అనేది సుమారుగా 400 సంవత్సరాల క్రితము ప్రారంభమైనట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే సుమారుగా 2 లక్షల సంవత్సరాల క్రితము వేట సేకరణ పైన ఆధారపడే మానవుడు తన యొక్క జీవనాన్ని ప్రారంభించి తరువాత కాలంలో తనకి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వ్యవసాయం చేయడము అనేది సుమారుగా 12,000 సంవత్సరాల క్రితము అనేది ప్రారంభించాడు. తర్వాత తనకు కావలసిన తన అవసరాలకు కావలసిన ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడానికి కావలసిన పరిశ్రమలను ఏర్పాటు చేసి పారిశ్రామిక ఉత్పత్తి అనేది సుమారుగా 400 సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్లుగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ పిక్చర్ని మీకు చూపెట్టడం జరిగింది అంటే ప్రధానముగా ఈ పిక్చర్ అనేది మానవుని యొక్క పరిణామ క్రమములో అభివృద్ధిని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకసారిగా ఈ పిక్చర్ ద్వారా మనకి అభివృద్ధి అనగానే ఏమి అనే దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏంటంటే మానవుడు తన యొక్క జీవన విధానములో వేట సేకరణతో ప్రారంభమై తరువాత తనకు కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించి తరువాత కాలంలో తనకు కావలసిన వివిధ ఇతర వస్తువులను ఉత్పత్తి చేసుకోవడానికి పరిశ్రమలను స్థాపించి పారిశ్రామిక ఉత్పత్తిని ప్రారంభించి పారిశ్రామికీకరణ ప్రారంభించి తన యొక్క జీవన విధానంలో మెరుగుదలను సాధించడం జరిగింది. తన యొక్క జీవన విధానంలో ప్రగతిని సాధించడం జరిగింది. ఇలా మెరుగుదలను ప్రగతిని సాధించడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే అభివృద్ధి అంటారు. దాన్ని సింపుల్ గా మనం అభివృద్ధి, దాన్ని మనం ఇంగ్లీష్ లో డెవలప్మెంట్ అంటారు. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకొక ఉదాహరణ చూద్దాం. మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ చిత్రాలు అనేవి మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే సమాచార వ్యవస్థలో వచ్చిన పరిణామ క్రమాన్ని లేదా మార్పులను తెలియజేస్తున్నాయి. మీరు ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే మొదట ఒక ప్రాంతం నుంచి లేదా ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి కానీ ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి కానీ సమాచారాన్ని అందజేయడానికి పావురాలను ఉపయోగించేవారు. అంటే పావురాల యొక్క మెడకి కానీ కాలుకు కానీ పేపర్ మీద రాసేసి లేదా ఏదైనా ఒక తాటాకు మీద రాసేసి సమాచారాన్ని ఆ సంబంధితమైన ఇతర ప్రాంతానికి పంపించేవారు. అదే విధంగా తరువాత కాలంలో ఏంటంటే పోస్ట్ మ్యాన్, పోస్ట్ ఆఫీసెస్ రావడం జరిగింది. తరువాత కాలంలో మనకి తీసుకున్నట్లయితే టెలిగ్రాఫ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రాఫ్లు రావడం జరిగింది. తర్వాత టెలిఫోన్ వచ్చింది. తర్వాత మనకి మొబైల్ ఫోన్, కీప్యాడ్ ఫోన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ రావడం జరిగింది. అంటే సమాచార వ్యవస్థ యొక్క పరిణామ క్రమాన్ని మనం ఒకసారిగా తీసుకున్నట్లయితే ఆ పరిణామ క్రమంలో మెరుగుదల కనిపిస్తుంది, ప్రగతి కనిపిస్తుంది. ఇలా ఈ సమాచార వ్యవస్థలో వచ్చిన మెరుగుదలను లేదా ప్రగతిని కూడా మనం ఏమని చెప్పొచ్చు? అభివృద్ధిగా చెప్పవచ్చు. అంటే ఇది సమాచార వ్యవస్థలో వచ్చిన అభివృద్ధి. అంటే ఏదైనా ఒక వ్యవస్థలో వచ్చిన మెరుగుదలను లేదా ప్రగతిని మనము అభివృద్ధిగా చెప్పవచ్చు. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, మీ యొక్క నిత్య జీవితంలో, మీ యొక్క విద్యా సంబంధితమైన జీవితంలో మనం తీసుకున్నట్లయితే FA1 పరీక్షలో మీకు 30 మార్కులు వచ్చాయి ఒక సబ్జెక్ట్ లో అనుకుందాం. అదేవిధంగా FA2లో వచ్చేసరికి 32 మార్కులు వచ్చాయి అనుకుందాం. తర్వాత FA3కి వచ్చేసరికి 40 మార్కులు వచ్చాయి అనుకుందాం. తర్వాత FA4కి వచ్చేసరికి 48 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ చూడండి, FA1 నుంచి FA4 వరకు కూడా మీ మార్కులలో ప్రగతి అనేది కనిపిస్తుంది, మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇలా ఆ మార్కులలో వచ్చిన మెరుగుదలను లేదా ప్రగతిని మనం ఏమని చెప్పొచ్చు అంటే అభివృద్ధిగా చెప్పవచ్చు. అభివృద్ధి అంటే ఏమని చెప్పవచ్చు అంటే క్లియర్ కట్ గా ప్రగతిని సాధించడము. అది ఒక వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఒక సంస్థకి సంబంధించి కావచ్చు, ఒక గ్రామానికి సంబంధించి కావచ్చు, ఒక దేశానికి సంబంధించి కావచ్చు, ఒక సమాజానికి సంబంధించింది కావచ్చు. ప్రగతిని సాధించడము లేదా పురోగతిని సాధించడము లేదా మెరుగుదలను సాధించడాన్ని ఏమంటాము అంటే అభివృద్ధి అంటాము. అది ఒక వ్యక్తికి సంబంధించింది కావచ్చు, ఒక దేశానికి సంబంధించింది కావచ్చు. అయితే ఈ అభివృద్ధి అనేది ఒక సంక్లిష్టమైన భావనగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే దీనిని నిర్వచించడము అనేది అంత సులువు కాదు. ఒక్కొక్క సందర్భంలో అభివృద్ధి అంటే ఒక రకముగా చెప్పవచ్చు,
ఇంకొక సందర్భంలో అభివృద్ధి అంటే ఇంకొక రకంగా చెప్పవచ్చు. సో కనుక అభివృద్ధిని నిర్వచించడము అనేది అంత సులువైన పని కాదు. అందుకని ఇది ఒక సంక్లిష్టమైన భావనగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలము అంటే ఇంకా కొద్దిగా మనము ముందుకు వెళ్ళి వివరించుకున్నట్లయితే, పై స్థాయికి వెళ్ళి వివరించుకున్నట్లయితే, అభివృద్ధి అంటే కేవలము సంఖ్యాపరంగా వచ్చిన, ఉత్పత్తి పరంగా వచ్చిన మార్పులే అభివృద్ధి కాదు. మీకు కేవలము మార్కులు పెరుగుదల వస్తే అది అభివృద్ధిగా చెప్పలేము. ఆ మార్కుల పెరుగుదలతో పాటు మీ యొక్క పరిజ్ఞానములో కూడా మార్పు వస్తేనే దాన్ని మనం అభివృద్ధి అంటాం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే, ఒక సంస్థ యొక్క ఉత్పత్తిలో ఉత్పత్తి సంఖ్యలో పెరుగుదల అనేది వస్తే అది అభివృద్ధిగా చెప్పలేము. ఆ ఉత్పత్తి సంఖ్యలో పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి చేసే విధానంలో కూడా మనం మార్పు వచ్చినట్లయితే, ప్రగతి సాధించినట్లయితే దాన్ని ఏమంటాము అంటే అభివృద్ధి అంటాము. ఇది దీనికి సంబంధించి మీకు పై క్లాసుల్లో మరింత విపులంగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఎనీవే, ఇప్పుడు మనం అభివృద్ధి అంటే మన పరంగా, మన క్లాస్ పరంగా మనం తీసుకున్నట్లయితే, అభివృద్ధి అంటే ప్రగతిని సాధించడము లేదా పురోగతిని సాధించడము లేదా మెరుగుదలను సాధించడముగా చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ అనేది మనకి స్టార్టింగ్ లో ఈ లెసన్ కి సంబంధించి ఫస్ట్ పేజీలోనే ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ లో హెడ్డింగ్ దిగువన. సో ఈ పిక్చర్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ లో ఉండే ఆ పిక్చర్ ని ఇచ్చి దాని మీద వివరణ అనేది ఇవ్వమని కోరవచ్చు. సో దాని మీద ప్రశ్న అనేది ఆ విధంగా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పిక్చర్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, నేను లేనిదే వారు అభివృద్ధి చెందలేరు, ఈ విధానంలో నేను అభివృద్ధి చెందలేను, అభివృద్ధి చెందను అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మిగతా వారందరినీ కూడా మోస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వ్యక్తి తన యొక్క జీవన చక్రాన్ని, తన యొక్క పనిని చేయడం వలనే మిగతా వారి యొక్క జీవనం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది. సో ఆ వ్యక్తి చేయడం వలన మిగతా వారు అభివృద్ధి చెందుతున్నారే తప్ప నేను అభివృద్ధి చెందట్లేదు అనే భావనను ఆ వ్యక్తి తెలియజేస్తున్నట్లుగా మనకి ఈ చిత్రము అనేది తెలియజేస్తుంది. ఓకే, ఇంతవరకు మనం అభివృద్ధి అనగానేమి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అభివృద్ధిలో ఉండే వివిధ భావనలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ భావనలను తెలుసుకోవడానికి కొన్ని పిక్చర్స్ని మనం ఉపయోగించి ఈ భావనలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఒకసారిగా మనం చూస్తున్నట్లయితే, మీకు స్క్రీన్ పైన ఒక మహిళ పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. భూమి లేని ఒక గ్రామీణ కార్మికురాలు వేరొకరు భూమిలో పనిచేస్తున్నట్లుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఈమె దృష్టిలో అభివృద్ధి లక్ష్యము ఏమిటి అంటే, ఈమె దృష్టిలో ఏ లక్ష్యాన్ని సాధిస్తే అభివృద్ధి అవుతుంది అనేది ఒక్కసారిగా మనం ఆలోచన చేస్తే, ఒకసారి మీరు కూడా అసలు ఈమె దృష్టిలో అభివృద్ధి లక్ష్యము ఏమై ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే ఎస్, ఈమె దృష్టిలో అభివృద్ధి అనేది ఏంటంటే, అభివృద్ధి లక్ష్యము ఏమిటి, అభివృద్ధి ఆకాంక్ష ఏమిటి, ఈమె యొక్క అభివృద్ధి లక్ష్యం ఏమిటి అంటే, మరిన్ని రోజులు పని, మెరుగైన కూలి, స్థానిక పాఠశాలలో తమ యొక్క పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగడం, సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులుగా ఎదగగలగడం, ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో అభివృద్ధి లక్ష్యాలుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే, ఆమె రోజువారీ కూలి కనుక ప్రతిరోజు కూడా పని ఉంటేనే సో ఆమెకు ఆదాయం వస్తుంది, తమ యొక్క జీవనము అనేది గడపడానికి అవకాశం ఉంటుంది. తమ యొక్క పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించినట్లయితే ఉచితమైన విద్య అనేది దొరుకుతుంది కనుక తమ యొక్క పిల్లలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఈమె దృష్టిలో అభివృద్ధి లక్ష్యము ఈ విధముగా ఉండడం జరిగింది. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు ఒక గ్రామీణ ధనిక రైతు కనిపించడం జరుగుతుంది. సో ధనవంతుడైన ఇతనుకు ఎక్కువ భూమి ఉంది. సో ఈ ధనిక రైతు యొక్క దృష్టిలో అభివృద్ధి లక్ష్యము అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, తమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా తక్కువ కూలీకే బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగడం, తమ పిల్లలు విదేశాలలో స్థిరపడగలగడం. చూసారా, ఇతను దృష్టిలో అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే,
తమ పంటకు మంచి మద్దతు ధర, మంచి ధర అనేది రావాలనుకుంటున్నాడు. అదేవిధంగా తక్కువ ధరకే లేదా తక్కువ కూలీకే బాగా కష్టపడే కూలీలు కావాలనుకుంటున్నాడు. సో ఒక కూలీ ఏమనుకుంటాడు, నాకు ప్రతిరోజు పని కావాలి, అదేవిధంగా సో ఎక్కువ కూలీ కావాలనుకుంటాడు. కానీ అదే కూలీ చేత పని చేయించుకునే ఒక ధనిక రైతు ఏమనుకుంటున్నాడు చూడండి, తక్కువ కూలీకే బాగా కష్టపడే కూలీ కావాలనుకుంటున్నాడు. అదేవిధంగా తన యొక్క పిల్లలు విదేశాలలో స్థిరపడాలనుకుంటున్నాడు. అంటే ఇతని దృష్టిలో అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఈ విధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి మీకు కనిపించడం జరుగుతుంది, వర్షాధార రైతు. కేవలము వర్షాలపైన మాత్రమే ఆధారపడుతూ పంటలు పండించుకునే ఒక రైతు మీకు కనిపించడం జరుగుతుంది. ఇతని దృష్టిలో అభివృద్ధి లక్ష్యం ఏమిటి అంటే, ఒక్కసారిగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వర్షాలు ప్రతి సంవత్సరము సరైన సమయంలో పడి బాగా పంటలు పండాలి అనుకుంటున్నాడు. వర్షాలు ప్రతి సంవత్సరం సరైన సమయంలో పడి, ఎందుకంటే అతను తమ యొక్క పంటలను వర్షాలపైన ఆధారపడుతూనే, అంటే ఎటువంటి నీటిపారుదల సదుపాయాలు లేవు, కాలువలు కానీ బావులు కానీ ఎటువంటి నీటిపారుదల సదుపాయాలు లేవు, కేవలం వర్షాలపైన ఆధారపడే తమ యొక్క పంటను పండించి జీవనం కొనసాగిస్తున్నాడు. మరి అటువంటి రైతు దృష్టిలో అభివృద్ధి లక్ష్యం ఏమై ఉంటుంది అంటే, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా సరైన సమయంలో, అంటే ఏదైతే పంటలకు కావలసిన సమయంలో వర్షాలు పడి బాగా పంటలు పండాలి అనుకోవడం అనేది అతని దృష్టిలో అభివృద్ధి లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఇంకొక అమ్మాయి ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపించడం జరుగుతుంది. ఈమె పట్టణ ప్రాంతంలో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. సో ఈమె దృష్టిలో అభివృద్ధి లక్ష్యం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకు కావాలి. అంటే తన సోదరుడు ఏ విధంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నాడో, ఏ విధంగా హక్కులను అనుభవిస్తున్నాడో, సో తనకు కూడా అటువంటి సమానమైన హక్కులు కావాలి, సమానమైన స్వేచ్ఛను కావాలి అనుకుంటుంది. అదేవిధంగా తన జీవితంలో ఏం చేయాలనుకుంటే తానే నిర్ణయించుకోగలరు. తన తల్లిదండ్రులు కానీ తన సోదరులు కానీ నిర్ణయించకూడదు. నేనేం అవ్వాలో, నేనేమి చదవాలి అనేది నేనే నిర్ణయించుకోగలగాలి అని తన యొక్క అభివృద్ధి లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విదేశాలలో పై చదువులను, అంటే తన యొక్క సోదరుడు ఏ విధంగా అయితే విదేశాలలో చదువుకుంటున్నాడో, నేను కూడా అదే విధంగా తన యొక్క సోదరుడితో సమానముగా విదేశాలలో చదువుకోవాలని తన యొక్క అభివృద్ధి లక్ష్యముగా మనకు చెప్పడం జరుగుతుంది. సో ఈమె యొక్క అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఈ విధంగా ఉండడం జరిగింది. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది మీకు. ఈ పట్టికలో ఏంటి అంటే వివిధ వర్గాల యొక్క ప్రజలు ఇవ్వడం జరిగింది ఒకవైపు, ఇంకొక వైపు వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలను ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా మనము కొంతమంది వ్యక్తుల యొక్క అభివృద్ధి లక్ష్యాలను, కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ఉన్నాయో మనం చూడడం జరిగింది. సో వర్షాధార రైతులు, సో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. వర్షాధార రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏమిటి? ప్రతి సంవత్సరము కూడా ఏంటంటే సరైన సమయంలో వర్షాలు పడి సో బాగా పంటలు పండాలనుకోవడం. అదేవిధంగా భూమి ఉన్న కుటుంబంలో ఉన్న ఒక గ్రామీణ మహిళ మనం తీసుకున్నట్లయితే, ఆ గ్రామీణ మహిళ దృష్టిలో అభివృద్ధి లక్ష్యం ఏమై ఉంటుంది అంటే, సో తనకి కూడా ఏంటంటే తమ యొక్క ఇంటి నిర్వహణలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో తనకి కూడా సమానమైన అవకాశాలు ఉండాలి అనుకుంటుంది. సో ఆమె యొక్క అభివృద్ధి లక్ష్యం అనేది సో సమానమైన అవకాశాలను కోరుకోవడం. అదేవిధంగా పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగి యువతి యొక్క అభివృద్ధి లక్ష్యం ఏమై ఉంటుంది? ఎక్స్పెక్ట్ చేయండి. ఎస్, మంచి ఉద్యోగాన్ని పొందడం, లేదా ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందాలనుకోవడం అనేది అతని యొక్క అభివృద్ధి లక్ష్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి పట్టణ ప్రాంతంలోని ఒక ధనిక అబ్బాయి మనం తీసుకున్నట్లయితే, పట్టణ ప్రాంతంలో ఉన్న ఒక ధనిక అబ్బాయి దృష్టిలో అభివృద్ధి లక్ష్యం ఏమై ఉంటుంది? విదేశాలలో తమ యొక్క పై చదువులను చదవాలనుకోవడం. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, తన సోదరుడికి లభించిన స్వేచ్ఛ, తన సోదరుడితో సమానమైన అవకాశాలు తనకి కావాలనుకోవడం. అదేవిధంగా గనుల త్రవ్వకం ప్రాంతంలోని ఒక ఆదివాసి, గనుల తవ్వకం ప్రాంతంలో ఉండే ఒక గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తి యొక్క అభివృద్ధి లక్ష్యం ఏమై ఉంటుంది అంటే, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో గనుల తవ్వకాన్ని నిలిపివేయాలని, సో దాని వలన ఏంటంటే పర్యావరణం కాలుష్యం అవుతుంది, మా యొక్క జీవనం అనేది చాలా కష్టతరం అవుతుంది, అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది, కనుక ఆ గనుల తవ్వకాన్ని నిలిపివేయడము అనేది తన యొక్క అభివృద్ధి లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది.
అదే విధంగా ఒక తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి, సో ఏంటంటే చేపలు అత్యధికంగా లభించి తన యొక్క తాము ఉత్పత్తి అంటే తాము పట్టే చేపలకు అధిక ధరను పొందాలనుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మనకి కనిపించడం జరుగుతుంది. ఈ విధముగా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏ విధముగా ఉన్నాయో మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పవచ్చు. సో ఆ విషయం ఏమిటి అనేది తెలుసుకునే ముందు ఇక్కడ 10వ తరగతి విద్యార్థులైన మీరు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నారు. మీ దృష్టిలో అభివృద్ధి లక్ష్యం ఏమిటి? ఎస్, ఖచ్చితంగా 10వ తరగతిలో మంచి మార్కులు లేదా మంచి గ్రేడ్ పాయింట్స్ ను సాధించి పాస్ కావడం అనేది మీ దృష్టిలో అభివృద్ధి లక్ష్యంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు మనకి వివిధ వర్గాలకు చెందిన అభివృద్ధి లక్ష్యాలను మనం ఇప్పుడు చూడడం జరిగింది. దీన్ని చేసుకొని సింపుల్ గా మనం ఒక అభివృద్ధి భావనను మనం చెప్పవచ్చు. ఏమిటి అంటే వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. సో అభివృద్ధి భావనలో మొదట భావన ఏంటంటే వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మీ ఒక 10వ తరగతి విద్యార్థి అయిన మీ యొక్క అభివృద్ధి లక్ష్యము అనేది 10వ తరగతిలో మంచి మార్కులతో లేదా మంచి గ్రేడ్ పాయింట్లతో పాస్ కావడం మీ యొక్క అభివృద్ధి లక్ష్యం. లేదా ఒక నిరుద్యోగి యువత యొక్క అభివృద్ధి లక్ష్యము ఉద్యోగాన్ని సాధించడము. ఒక గ్రామీణ రైతు యొక్క అభివృద్ధి లక్ష్యము వర్షాలు బాగా పడి తమ యొక్క పంటలను బాగా పండడం. ఒక పట్టణ ప్రాంతానికి చెందిన ఒక ధనిక అమ్మాయి యొక్క అభివృద్ధి లక్ష్యము తన సోదరుడితో సమానమైన అవకాశాలను పొందాలనుకోవడం. ఈ విధంగా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉండవచ్చు అనేది మొదట అభివృద్ధి భావన. ఎందుకు ఇలా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉన్నారు అంటే ఒక కారణం అనేది, ప్రధానమైన కారణం ఏంటంటే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉండడానికి ప్రధానమైన కారణము దీనికి ప్రధాన కారణము వ్యక్తుల యొక్క జీవన పరిస్థితులు వేరుగా ఉండడము. ఒక వ్యవసాయ కూలీ యొక్క జీవన పరిస్థితులు వేరు, ఒక ధనిక రైతు యొక్క జీవన పరిస్థితులు వేరు, ఒక పట్టణ ప్రాంతం యొక్క యువత యొక్క జీవన పరిస్థితులు వేరు. సో అదే విధంగా ఒక ధనిక అమ్మాయి యొక్క మనకి జీవన పరిస్థితులు వేరు. ఇలా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు జీవన పరిస్థితులు ఉండడం వలన వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలు కూడా వేరు వేరుగా ఉండడం జరుగుతుంది. సో ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పేద వ్యక్తి లేదా ఒక గ్రామీణ కూలీ ప్రతిరోజు కూలీ కావాలనుకుంటున్నాడు. అదే మన భారతదేశంలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ ప్రతిరోజు కూలీ కావాలనుకోరు కదా. ఖచ్చితంగా అతను ఏమనుకుంటాడు, ఇంకా ప్రపంచంలోనే ధనవంతుడిగా కావాలనుకుంటాడు. సో అంటే ఈ గ్రామీణ కూలీ యొక్క జీవన పరిస్థితులు వేరు, అక్కడ ముఖేష్ అంబానీ గారి యొక్క జీవన పరిస్థితులు వేరు. ఇలా వారి యొక్క జీవన పరిస్థితులు వేరుగా ఉండడం వలన వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలు అనేవి వేరుగా ఉన్నాయి. దీని మీద మనకు ప్రశ్న ఎలా ఇవ్వడం జరుగుతుంది అంటే వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, దీనిని కొన్ని ఉదాహరణలతో వివరించండి అని మనకి ప్రశ్న అడిగే అవకాశం అనేది ఉంటుంది. వేరు వేరు వ్యక్తులు వేరు వేరు యొక్క అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉంటారు, ఎందుకంటే వారి యొక్క జీవన పరిస్థితులు వేరుగా ఉండడము అని రాస్తూ ఉదాహరణలు మనం రాయొచ్చు. 10వ తరగతి విద్యార్థి అయిన నా యొక్క అభివృద్ధి లక్ష్యము అనేది 10వ తరగతిలో మంచి మార్కులను సంపాదించడము, 10వ తరగతిలో మంచి గ్రేడ్ పాయింట్లు సంపాదించడము, 10వ తరగతి పాస్ అవ్వడము అయితే సో ఒక గ్రామీణ కూలీ యొక్క అభివృద్ధి లక్ష్యము సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కూలీ లభించి ప్రతిరోజు కూడా పని లభించి ఎక్కువ కూలీ లభించాలనుకోవడము. ఇలా మనం ఒక 2-3 ఉదాహరణలను మనం దీనికి రాయవచ్చు. సో ఇప్పుడు అభివృద్ధికి సంబంధించిన మొదట భావనను మనం తెలుసుకున్నాం. వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? వ్యక్తుల యొక్క జీవన పరిస్థితులు వేరుగా ఉండడము. ఇక అభివృద్ధికి సంబంధించి మరొక భావన ఏమిటో తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న పిక్చర్స్ ని ఒక్కసారిగా అబ్జర్వ్ చేయండి. సో ఈ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ఉద్యమం అనేది, ఒక వ్యతిరేక ఉద్యమం అనేది జరుగుతున్నట్లుగా మనకు కనిపించడం జరుగుతుంది. సో మీరు అనుకుంటున్నది సరైనదే. తమిళనాడు రాష్ట్రంలోని కొడంకులం అనే ప్రాంతంలో భారత ప్రభుత్వము అక్కడ రాష్ట్ర ప్రభుత్వము కలిపి ఒక అణు విద్యుత్ కర్మాగారాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది.
సో ఆ నిర్మాణం ఎందుకు చేపట్టడం జరిగింది అంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశం యొక్క విద్యుత్ అవసరాలను తీర్చడానికి, దక్షిణ భారతదేశము మరింతగా అభివృద్ధి చెందించడానికి భారత ప్రభుత్వము, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము కలిపి అణు విద్యుత్ కర్మాగారాన్ని నిర్మాణాన్ని చేపట్టడానికి నిర్ణయం తీసుకొని ఆ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు, స్థానికంగా కుడంకులంలో ఉన్న ప్రజలు దానికి, ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా, ఆ అణు విద్యుత్ కర్మాగార నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమమే ఇక్కడ మీకు ఈ పిక్చర్స్ లో మీకు కనిపించడం జరుగుతుంది, ఈ చిత్రాలలో. సో ఎందుకు అసలు ప్రభుత్వమేమో ప్రజల యొక్క విద్యుత్ అవసరాలను తీర్చి ప్రజలను మరింతగా అభివృద్ధి చెందించడానికి ఉద్దేశించి అణు విద్యుత్ కర్మాగారాన్ని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీని వలన కొంతమందికి ఉపాధి కూడా లభిస్తుందని భావించడం జరిగింది. మరి కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు మాత్రం దానిని వ్యతిరేకించడం జరిగింది. సో ఎందుకు అభివృద్ధి అని వాళ్ళు ఆ అభివృద్ధికి సంబంధించి ఆ నిర్మాణాన్ని చేపట్టదలిస్తే వీళ్ళు దానిని వ్యతిరేకించడం జరిగింది. అదే అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు చెప్పిన అంశము ఏమిటంటే, ఈ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం వలన, అణు విద్యుత్ కేంద్ర నిర్వహణ వలన ఏంటంటే ఇక్కడ స్థానిక పర్యావరణము అనేది కాలుష్యము చెందుతుంది, ఇక్కడ ఉన్న సముద్ర జలాలు కాలుష్యము చెందుతాయి, దీని వలన మా యొక్క జీవన పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా మారుతాయి, ఆరోగ్యపరమైన సమస్యలను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అని వీరు వ్యతిరేకించడం జరిగింది. చూసారా, అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చేపట్టాలని ఒక వర్గము, ఏది భారత ప్రభుత్వము, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మాణాన్ని చేపట్టి సో విద్యుత్ అవసరాలను తీర్చాలని వారు అనుకుంటున్నారు. అదే అణు విద్యుత్ కేంద్ర నిర్మాణము వద్దు అని అక్కడ స్థానికంగా ఉండే కుడంకులం ప్రజలేమో వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే ఒకే అంశం మీద ఒకరు నిర్మాణం చేపట్టాలంటున్నారు, ఇంకొకరు నిర్మాణం వద్దంటున్నారు. సో ఎందుకు అనేది ఒకసారిగా చూద్దాం. అంటే ఇక్కడ ఒకే అంశము అనేది ఒకరి దృష్టిలో అభివృద్ధి, ఎవరి దృష్టిలో భారత ప్రభుత్వము, అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వము దృష్టిలో ఇది అభివృద్ధి, దీని ద్వారా దక్షిణ భారతదేశము అభివృద్ధి చెందుతుంది, ప్రజల యొక్క విద్యుత్ అవసరాలు తీరుతాయి, దీని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అని భారత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము అనుకోగా, సో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏమంటున్నారు అంటే దీని వలన పర్యావరణం కాలుష్యము చెందుతుంది, తద్వారా మా యొక్క ఆరోగ్య పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా తయారవుతాయి అని అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వ్యతిరేకించడం జరుగుతుంది. సో అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఒక అంశం మీద ఒకరు ఒక అభిప్రాయాన్ని, ఇంకొకరు అదే అంశం మీద వేరొక అభిప్రాయాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఒక అంశము ఒకరి దృష్టిలో అభివృద్ధిగా మనకు కనిపిస్తుంది, ఇంకొకరి దృష్టిలో అది దాని వలన విధ్వంసం జరుగుతుంది, దాని వలన అనాభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. దీనిని బేస్ చేసుకొని మనం ఇంకొక అభివృద్ధి భావనను మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, అయితే దీనికి సంబంధించి ఈ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణము అనేది ఎక్కడ చేపట్టడం జరిగింది అని చెప్పుకున్నాం. ఎస్, తమిళనాడు రాష్ట్రం. ఇక్కడ ఒకసారిగా మీరు భారతదేశ పటంలో మీరు తమిళనాడు రాష్ట్రాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. తమిళనాడు రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రంలో మనకి ప్రధానంగా ఇది తమిళనాడు రాష్ట్రము. తమిళనాడు రాష్ట్రంలో మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆ జిల్లా పేరు చూడండి, తిరునల్వేలి. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోని ఏ ప్రాంతంలో? ఎస్, కుడంకులం. కుడంకులం అనే ప్రాంతంలో, ఇది కుడంకులం, ఇది ఒక సముద్ర తీర ప్రాంతం. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కుడంకులం అనే ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఇది చూడండి. సో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. ఈ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చేపట్టదలిచింది భారత ప్రభుత్వం. ఓకే, సో ఇదే అంశాన్ని మీరు పటంలో కూడా చూడవచ్చు. పట నైపుణ్యానికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో అందుకని మీకు పట నైపుణ్యాలకు సంబంధించి కూడా పటంలో మీకు అది చూపట్టడం జరిగింది. ఓకే, సో ఇదే విధంగా ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఇంకొక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే మనకు పాఠ్య పుస్తకంలో ఒక వార్తా పత్రిక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ది హిందూ అనే పత్రికలో ఇచ్చిన వార్తా పత్రిక కథనము అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ కథనం ఏమిటి అనేది ఒక్కసారిగా మీరు పాఠ్య పుస్తకంలో చదివినట్లయితే, ఒక వాడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను ఒక ప్రాంతంలో విడిచిపెట్టేసింది. సో ఆ విడిచిపెట్టేసింది ఒక సముద్రముకు పక్కనే ఉండే ఆ సముద్రంలో విడిచిపెట్టడం జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది
విష పదార్థాన్ని. సో ఎందుకు అలా విడిచిపెట్టేసింది అంటే, యాక్చువల్ గా మనం తీసుకున్నట్లయితే ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిడ్జాన్ అనే పట్టణంలో ఇది జరిగింది. సో ఈ అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక మల్టీనేషనల్ కంపెనీ, అంటే ఒక బహుళ జాతి సంస్థ తమ యొక్క పరిశ్రమల నుంచి వెలువడిన విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను దూరముగా పారవేయడానికి ఒక స్థానిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఏంటంటే ఆ ఓడ ద్వారా ఏంటంటే ఆ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను ఒక 500 టన్నుల విషపూరిత వ్యర్థ పదార్థాలను ఆ సముద్ర తీరంలోకి వచ్చేసేసి బహిరంగ ప్రదేశంలో పడేయడం జరిగింది. దీని వలన అక్కడ ఉన్న స్థానిక ప్రజలు సుమారుగా ఏంటంటే 7 మంది చనిపోవడం జరిగింది. 20 మందికి పైగా ఆసుపత్రిలో ఉన్నారు. సుమారుగా 26,000 మంది అనారోగ్య సమస్యలకు గురవడం జరిగింది. ఈ సంఘటన మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ బహుళ జాతి కంపెనీ కావచ్చు లేదా స్థానిక కంపెనీ కావచ్చు అలా పారబోయడము అనేది తమ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది కనుక అది అభివృద్ధిగా మనకి వాళ్ళ దృష్టిలో అభివృద్ధిగా వాళ్ళు చూడడం జరిగింది. కానీ అక్కడ స్థానిక ప్రజలు దానిని విపరీతంగా వ్యతిరేకించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే పర్యావరణం కాలుష్యం అయిపోయింది, చాలా మంది అనారోగ్యానికి గురి కావడం జరిగింది, కొంతమంది చనిపోవడం జరిగింది. అంటే అలా ఏదైతే ఆ కంపెనీలు ఆ విష పదార్థాలను పారవేయడం వాళ్ళ దృష్టిలో అభివృద్ధి కావచ్చు, వాళ్ళ యొక్క అభివృద్ధికి అది తోడ్పడవచ్చు, కానీ అక్కడ స్థానిక ప్రజల దృష్టిలో అది అనాభివృద్ధి, దాని వలన విధ్వంసం జరిగింది అనే విషయాన్ని అక్కడ దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ స్థానిక ప్రజలు. అంటే ఇక్కడ కూడా మనకి తీసుకున్నట్లయితే ఈ సంఘటనలో కూడా మనం తీసుకున్నట్లయితే ఈ అబిడ్జాన్ పట్టణంలో జరిగిన సంఘటనను కూడా మనం తీసుకున్నట్లయితే ఏమిటి, ఒకే అంశము పట్ల కంపెనీలేమో అభివృద్ధిగా భావించగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అనాభివృద్ధిగా లేదా విధ్వంసంగా భావించడం జరిగింది. సో ఎందుకు అలా అనేది, సో దీనిని బేస్ చేసుకునే మనం ఇంకొక అభివృద్ధి భావనను మనం వివరించుకునే అవకాశం అనేది ఉంది. సో కనుక ఇప్పుడు 2 ఉదాహరణలు మనం మాట్లాడుకున్నాం. కొడంకులం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని మాట్లాడాం. ఇక రెండోది వచ్చేసరికి అబిడ్జాన్ పట్టణానికి సంబంధించి ఒక సంఘటన, ఒక వార్తాపత్రిక కథనాన్ని గురించి కూడా మనం ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ అబిడ్జాన్ పట్టణం ఎక్కడుందో ఒకసారిగా తెలుసుకోవాలి అంటే ప్రపంచ పటంలో ఒకసారిగా మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఆఫ్రికా ఖండములోని ఐవరీ కోస్ట్, చూడండి ఇక్కడ ఐవరీ కోస్ట్ దేశం ఇక్కడ ఉంది. ఈ ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే నగరం ఉంది. ఈ అబిడ్జాన్ అనే నగరంలోనే జరిగిన సంఘటన కనుక ఇప్పుడు ఇది ప్రపంచ పటంలో మనం అబ్జర్వ్ గుర్తించవలసిన అవసరం ఉందని మీకు ప్రపంచ పటంలో అబిడ్జాన్ పట్టణం ఎక్కడుందో కూడా మీకు చూపడం జరిగింది. సో అబిడ్జాన్ అనే పట్టణం ఎక్కడుంది, ఆఫ్రికా ఖండములోని ఐవరీ కోస్ట్ దేశములో అబిడ్జాన్ అనే పట్టణం ఉంది. ఈ అబిడ్జాన్ అనే పట్టణంలోనే ఇప్పుడు ఏదైతే వార్తాపత్రిక కథనాన్ని వివరించుకోవడం జరిగిందో ఆ సంఘటన అనేది జరిగింది. సో ఓకే ఇప్పుడు మనం వివరించుకున్న 2 సంఘటనలను కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకటి కొడంకులం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ సంఘటన మనం తీసుకున్నట్లయితే, కొడంకులం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని భారత ప్రభుత్వము అభివృద్ధిగా భావించి నిర్మాణాన్ని చేపట్టడానికి ముందుకు వెళ్ళగా అదే నిర్మాణాన్ని అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వ్యతిరేకించడం జరిగింది. అది అనాభివృద్ధిగా భావించి వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే తమ యొక్క జీవితాలలో సో అది విధ్వంసం సృష్టిస్తుంది అని, తమ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఒకరి దృష్టిలో అభివృద్ధి అనేది మరొకరి దృష్టిలో అభివృద్ధి కాకపోవచ్చు. దీని ద్వారా మనకి వచ్చే వేరొక అభివృద్ధి భావన ఏమిటి అంటే, ఒకరి దృష్టిలో అభివృద్ధి అనేది వేరొకరి దృష్టిలో అభివృద్ధి కాకపోవచ్చు, అది విధ్వంసం కూడా కావచ్చు. అభివృద్ధి అలాగా కూడా కాదు, విధ్వంసం కూడా కావచ్చు. అంటే కొడంకులం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణము అనేది భారత ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి, అదే కొడంకులం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణము అనేది అక్కడ స్థానిక ప్రజల దృష్టిలో అనాభివృద్ధి మరియు విధ్వంసం కూడా. సో కనుక ఖచ్చితంగా ఏంటంటే ఒకే అంశము పట్ల ఒకరు అభివృద్ధి అనుకోవచ్చు, అదే అంశాన్ని వేరొకరు అనాభివృద్ధిగా భావించవచ్చు లేదా విధ్వంసం కూడా భావించవచ్చు. అదే విధంగా మనకి ఇంకొక సంఘటన మనం వివరించుకున్నాం. ఏమిటది? ఇంకొక సంఘటన అబిడ్జాన్ పట్టణానికి సంబంధించిన సంఘటన. ఆ సంఘటనలో కంపెనీల దృష్టిలో అది అభివృద్ధి, కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజల దృష్టిలో అది అభివృద్ధి కాదు, విధ్వంసముగా భావించడం జరిగింది. అందుకని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. సో దీని మీద మనకి
ప్రశ్న అనేది ఎలా రావడం జరుగుతుంది అంటే, ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. ఈ అభివృద్ధి భావనను కొన్ని ఉదాహరణలతో వివరించండి. ఇప్పుడు మనం ఒకరి దృష్టిలో అభివృద్ధి అనేది వేరొక దృష్టిలో అభివృద్ధి కాకపోవచ్చు, అది విధ్వంసం కూడా కావచ్చు అని రాస్తూ ఉదాహరణ మనం చెప్పొచ్చు. ఏంటి? కుడంకులం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చెప్పవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న అభిజ్ఞాన్ పట్టణం యొక్క వార్తాపత్రిక కథనాన్ని చెప్పొచ్చు, లేదా ఇంకా మన భారతదేశంలో నర్మదా బచావో ఆందోళన్ నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నర్మదా బచావో ఆందోళన్ మేథా పట్కర్ అనే ఒక సామాజిక నాయకురాలు యొక్క నాయకత్వంలో నర్మదా బచావో ఆందోళన జరిగింది. సో నర్మదా నది మీద సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం కానీ చేపట్టినట్లయితే చాలా గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యి, చాలా వరకు అటవీ ప్రాంతము అనేది నాశనమయ్యి, పర్యావరణము అనేది అసమతుల్యత చెందే అవకాశం ఉంటుందని ఆ సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకించడం జరిగింది. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని మనకి భారత ప్రభుత్వము అభివృద్ధిగా భావించి నిర్మాణాన్ని చేపట్టడానికి ముందుకు వెళ్ళగా, అదే సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని అనాభివృద్ధిగా భావించి, విధ్వంసంగా భావించి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు మేథా పట్కర్, బావా మహాలియా అనే వారి యొక్క నాయకత్వంలో ఉద్యమం చేపట్టడం జరిగింది. అంటే ఒకే అంశం పట్ల ఒకరు అభివృద్ధి అనుకుంటున్నారు, ఇంకొకరు అనాభివృద్ధిగా భావించి, విధ్వంసంగా భావించి దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ విధంగా మనం అనేక ఉదాహరణలు మనం రాయొచ్చు. సో ఇక్కడ ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు అనే ప్రశ్నకు సంబంధించి ఈ చాలా ఉదాహరణలు కూడా మనం రాయవచ్చు. సో ఇంతవరకు కూడా మనం వివరించుకున్న ఉదాహరణలు మనం ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ఉదాహరణల ద్వారా మనం రెండు అభివృద్ధి భావనలను మనం తెలుసుకున్నాం. ఒకటి, వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, మొదటి అభివృద్ధి భావన. ఇక రెండోది వచ్చేసరికి, ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు. ఇది రెండవ అభివృద్ధి భావన. దీని మీద మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అంటే, వివిధ అభివృద్ధి భావనలను రాయండి అని మనకి 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి అప్పుడు మనం ఏం రాస్తాము అంటే, వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, ఒక మొదటి అభివృద్ధి భావన. రెండోది వచ్చేసరికి, ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు. ఇది రెండవ అభివృద్ధి భావన. ఈ విధంగా 2 మార్కుల ప్రశ్నకు మనం 2 పాయింట్లో మనం సమాధానాన్ని రాయవచ్చు. ఇక ఇంకొక రకంగా మనకి దీని మీద ఎలా ప్రశ్న రావడం జరుగుతుందో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, ఏవైనా 2 ఉదాహరణలతో వివరించండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే విధంగా ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, ఏవైనా 2 ఉదాహరణలతో వివరించండి. సో ఈ విధంగా కూడా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఉంది. అభివృద్ధి లక్ష్యాలు. ఇదివరకు మనము వేరు వ్యక్తులు వేరు అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉంటారు అని ఒక అభివృద్ధి భావనను గురించి మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ అభివృద్ధి లక్ష్యాలు, అవి వేరు అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉంటారని మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ కలిగి ఉన్న అభివృద్ధి లక్ష్యాలు ఏ విధముగా ఉంటాయి, ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు అంటే, ప్రధానంగా మనం అభివృద్ధి లక్ష్యాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ పిక్చర్ని మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఒక ముసలాయన అతని యొక్క అభివృద్ధి లక్ష్యము ఏం చెప్తున్నాడు చూడండి, ఖచ్చితమైన పింఛను. అలాగే ఇక్కడ ఒక ఆమె కనిపిస్తున్నారు చూడండి, ఒక కూలీ, సమాన కూలీ కావాలనుకుంటుంది. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మీకు కనిపించడం జరుగుతుంది, కుటుంబానికి సమీపములో పని చేయడము కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ ఈ ముసలైన మనం తీసుకున్నట్లయితే ఇతని యొక్క అభివృద్ధి లక్ష్యము ఖచ్చితమైన పింఛన్. అంటే ప్రతి నెల కూడా పింఛను సదుపాయము, ముసలి వారికి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పింఛను సదుపాయం, పెన్షన్ సదుపాయం ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది ప్రతి నెల కూడా ఖచ్చితంగా రావాలి అనుకుంటున్నాడు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఆదాయం వస్తుంది. అంటే దాని వలన తనకి కావలసిన అవసరాలను తీర్చుకోవచ్చు. సో అంటే ఇక్కడ డబ్బులకు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ సమాన కూలీ, ఇక్కడ చూడండి, అంటే పురుషులతో సమానమైన కూలీ. అక్కడ మనకి పురుషులతో సమానమైన హక్కులు కావాలనుకుంటుంది ఈమె. దీనివలన డబ్బులు వస్తాయి, అదేవిధంగా
సమానమైన అవకాశాలు, సమానమైన హక్కులు కావాలనుకుంటుంది. దానితో పాటు సమానమైన అవకాశాలు కూడా కావాలనుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, కుటుంబానికి సమీపములో పనిచేయడము. సో పనిచేయడం వల్ల డబ్బులు వస్తాయి, కానీ కుటుంబానికి సమీపంలో పనిచేయడము, సో కుటుంబానికి సమీపంలో పని చేయాలనుకుంటున్నాడు అంటే తన యొక్క అభివృద్ధి లక్ష్యము అనేది కుటుంబానికి సమీపంలో పని చేయాలనుకోవడము. సో దీని వలన కుటుంబానికి సమీపంలో పనిచేసినా, దూరంగా పనిచేసినా డబ్బులు వస్తాయి, కానీ కుటుంబానికి సమీపంలో పనిచేస్తే తనకి మరింత సంతృప్తి అనేది లభిస్తుంది. సో ఇలా మనం తీసుకున్నట్లయితే, ఇలా ఈ అభివృద్ధి లక్ష్యాలను మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ అభివృద్ధి లక్ష్యాలు అనేవి కొన్ని ఆదాయాన్ని సంపాదించడానికి అభివృద్ధి లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి, మరికొన్ని తీసుకున్నట్లయితే ఆదాయేతర అభివృద్ధి లక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో అందుకనే మనం అభివృద్ధి లక్ష్యాలను మనం తీసుకున్నట్లయితే 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆదాయ లక్ష్యాలు, ఇంకొకటి ఆదాయేతర లక్ష్యాలు. అభివృద్ధి లక్ష్యాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఒకటి ఆదాయ లక్ష్యాలు, 2 ఆదాయేతర లక్ష్యాలు. ఆదాయ లక్ష్యాలు అంటే అవి ప్రధానంగా డబ్బులు సంపాదనే ధ్యేయముగా ఉండే లక్ష్యాలను మనం ఆదాయ లక్ష్యాలుగా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా డబ్బులు సంపాదన కాకుండా మిగతా సంతృప్తి ఏదైతే ఉంటుందో ఆ మిగతా సంతృప్తిని పొందడానికి ఉండే ఆ లక్ష్యాలను మనం ఆదాయేతర లక్ష్యాలు అంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆదాయ లక్ష్యాలను మనం తీసుకున్నట్లయితే చూడండి, క్రమము తప్పకుండా పని, ప్రతిరోజు కూడా పని లభించింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆదాయం వస్తుంది, కూలీ వస్తుంది. సో కనుక ఆదాయం వస్తుంది. ఇక రెండోది వచ్చేసరికి మెరుగైన కూలీ, ఎక్కువ కూలీ వస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. తర్వాత తమ పంటకు మంచి ధర, అంటే తమ పండించే పంటకు ఎక్కువ ధర వచ్చింది అనుకోండి, మంచి ధర వచ్చింది అనుకోండి, తమ యొక్క ఆదాయం పెరుగుతుంది. తర్వాత తమ యొక్క ఉత్పత్తులకు మంచి ధర, చూడండి తమ యొక్క ఉత్పత్తులకు అంటే పరిశ్రమలో పంట పండించి అది కూడా ఉత్పత్తి, అది వ్యవసాయ ఉత్పత్తి, ఆ వ్యవసాయ ఉత్పత్తికి మంచి ధర అనేది రావడము, లేదా తమ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలలో చేసే ఉత్పత్తికి కూడా మంచి ధర రావడము అనేది కూడా తమ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. ఇవన్నీ కూడా మనం ఏమంటాము అంటే ఆదాయ లక్ష్యాలు అంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా డబ్బులను సంపాదించడానికి తోడ్పడే లక్ష్యాలు, కనుక వీటిని ఆదాయ లక్ష్యాలు అంటారు. ఒక వ్యక్తికి కేవలము ఆదాయ లక్ష్యాలు మాత్రమే తమ యొక్క జీవితము సుఖంగా, సంతోషముగా కొనసాగడానికి సహాయపడవు. వాటితో పాటు ఖచ్చితంగా కొన్ని మానసిక సంతృప్తిని ఇచ్చే మరికొన్ని లక్ష్యాలు అనేవి ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. అవి ఏమిటి అంటే ఆదాయేతర లక్ష్యాలు. సో ఆ ఆదాయేతర లక్ష్యాలు ఏమిటో ఒకసారిగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, భద్రత. ఇక్కడ చూడండి, తమకి ఎక్కువ జీతం రావాలనుకోవడము ఆదాయ లక్ష్యం, ఎక్కువ జీతం రావాలనుకోవడము ఆదాయ లక్ష్యం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే తక్కువ జీతమైనా చాలు కానీ ఉద్యోగ భద్రత ఉండాలి అనుకోవడము అనేది ఆదాయేతర లక్ష్యం. అంటే తక్కువ జీతమైనా పర్వాలేదు కానీ ఉద్యోగానికి భద్రత ఉండాలి. అందుకనే మనకి తీసుకున్నట్లయితే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కువ జీతం ఇచ్చినా కొంతమంది జాయిన్ అవ్వరు. ఎందుకు అంటే సో ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు అక్కడ. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో తక్కువ జీతంతోనైనా సో ఆ ఉద్యోగాన్ని చేయడానికి జాయిన్ అవుతుంటారు. దానికి కారణం ఏమిటి? ఉద్యోగ భద్రత ఉంటుంది. సో కనుక అలా భద్రతను కోరుకోవడము అనేది, ఆ జీవిత భద్రతను, ఉద్యోగ భద్రతను కోరుకోవడం అనేది ఏ రకమైన లక్ష్యంగా చెప్పవచ్చు అంటే ఆదాయేతర లక్ష్యంగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, సమానత్వము కోరుకోవడం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, తన సోదరుడితో సమానమైన హక్కులను తమకు కావాలి, తమకు పురుషులతో సమానమైన వేతనము మాకు కావాలి. అలా సమానమైన హక్కులను, సమానత్వాన్ని కోరుకోవడము అనేది ఏ రకమైన లక్ష్యంగా చెప్పవచ్చు అంటే ఆదాయేతర లక్ష్యంగా చెప్పవచ్చు. అదే విధంగా స్వేచ్ఛను కోరుకోవడం, తమ యొక్క భావాలను వ్యక్తం చేయడానికి. చూడండి, ఒక గృహిణి అంటే ఒక ఇంటిలో ఉండే గృహిణి ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్ అంటాం మనం. ఆ గృహిణి ఏమనుకుంటుంది? సో తనకి కూడా స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే అవకాశము ఉండాలి. ఆ స్వేచ్ఛను కోరుకోవడం అనేది ఆదాయేతర లక్ష్యము. అదేవిధంగా ఇతరుల నుండి గౌరవాన్ని పొందడం. చూడండి, ఒక ధనవంతుడు ఉంటాడు గ్రామంలో, ఆ గ్రామంలో తనకి చాలా చాలా ధనవంతుడు. సో దానివలన ఆ ధనము అనేది పెంచుకోవడం అనేది ఆదాయ లక్ష్యం. కానీ ఆ ధనము మాత్రం ఉంటే సరిపోదు, ఇతరుల నుంచి కూడా గౌరవాన్ని కోరుకోవడం.
సో ఎవరు కూడా గ్రామంలో తనని గౌరవించలేదు అనుకోండి, సో తమకి ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితము అనేది సుఖ సంతోషాలతో గడిపే అవకాశం ఉండదు. కనుక ఇతరుల నుంచి గౌరవం పొందడము అనేది మనం ఏ రకమైన లక్ష్యంగా చెప్పవచ్చు అంటే ఆదాయేతర లక్ష్యముగా చెప్పవచ్చు. ఈ విధముగా మనం అభివృద్ధి లక్ష్యాలను ఆదాయ లక్ష్యాలుగాను ఆదాయేతర లక్ష్యాలుగాను మనం చెప్పవచ్చు, విభజించవచ్చు. సో మనకి దీని మీద ఎలా మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అంటే అభివృద్ధి లక్ష్యాలను ఎన్ని రకాలుగా చెప్పవచ్చు, అవి ఏవి వివరించండి అంటే, సో మనం ఈ విధంగా అభివృద్ధి లక్ష్యాలను మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఆదాయ లక్ష్యాలు, రెండు ఆదాయేతర లక్ష్యాలు. ఆదాయ లక్ష్యాలు అంటే ప్రధానంగా డబ్బులు సంపాదించడానికి, ఆదాయాన్ని సంపాదించడమే ధ్యేయముగా ఉండే లక్ష్యాలు. సో వాటితో పాటు భద్రత కోరుకోవడం కానీ, సమానత్వం కోరుకోవడం కానీ, స్వేచ్ఛను కోరుకోవడం కానీ, ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలనుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఆదాయేతర లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. సో వీటిని మరొక ఉదాహరణ ద్వారా కూడా ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ఆ పక్కనే ఉన్న ఒక కథనాన్ని మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ వ్యక్తి మీరు అనుకుంటే ఒకసారిగా ఆ ఉదాహరణ మీకు అన్వయించుకున్నట్లయితే మీకు దూరంగా ఉండే ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా ఇంకా అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. జీతమే కాకుండా ఇంకా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏమిటి? మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, నేర్చుకోవడానికి గల అవకాశాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు ఉద్యోగ భద్రతను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జీతము అనేది ఒక అంశము. ఆ జీతము అనేది ఆదాయ లక్ష్యముగా మనం చెప్పవచ్చు. ఇక మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే మీ కుటుంబానికి కల్పించే సదుపాయాలు కావచ్చు, లేదా పని పరిస్థితులు కావచ్చు, ఆ ఉద్యోగ భద్రత కావచ్చు, లేదా నేర్చుకోవడానికి ఉండే అవకాశాలు కావచ్చు, అవి ఆదాయేతర లక్ష్యాలు. అంటే ఏదైతే ఈ కథనం ఉందో ఈ కథనము ద్వారా మనం ఆదాయ లక్ష్యము అంటే ఏమిటి, ఆదాయేతర లక్ష్యాలు అంటే ఏమిటి క్లియర్ కట్ గా మనకి ఈ ఉదాహరణ అనేది వివరించడం జరుగుతుంది. సో డబ్బులను సంపాదించడానికి, డబ్బులను పెంచుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉండే లక్ష్యాలను మనం ఆదాయ లక్ష్యాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా పని పరిస్థితులు కావచ్చు, మెరుగైన పని పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, ఇతరులతో సమానమైన అవకాశాలు కావచ్చు, లేదా ఇంకా తమ కుటుంబానికి దగ్గరగా పనిచేసే అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆదాయేతర లక్ష్యాలుగా మనకి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ జీతము అనేది ఆదాయ లక్ష్యము. ఇక్కడ ఉండే సదుపాయాలు కావచ్చు, తర్వాత పని పరిస్థితులు కావచ్చు, నేర్చుకోవడానికి గల అవకాశాలు కావచ్చు, ఇవి ఆదాయేతర లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. సో ఇంతవరకు కూడా మనము 3 ప్రధానమైన భావనల గురించి ఈ క్లాసులో మనం వివరించుకోవడం జరిగింది. 1 అభివృద్ధి, 2 వివిధ అభివృద్ధి భావనలు, 3 వివిధ అభివృద్ధి లక్ష్యాలను గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక మరొక 2 ముఖ్యమైన భావనలు ఈ పాఠ్యాంశంలో మిగిలి ఉన్నాయి. అందులో 1 వివిధ అభివృద్ధి కొలమానాలు, 2 ప్రజా సదుపాయాలు పురోగతిగా అభివృద్ధి అనే 2 ప్రధానమైన అంశాలు అనేవి, ప్రధానమైన భావనలు అనేవి మిగిలి ఉన్నాయి. వీటిని రేపటి క్లాసులో మనము వివిధ అభివృద్ధి కొలమానాలను గురించి తెలుసుకుందాం. తర్వాత రోజు క్లాసులో పార్ట్ 3లో ప్రజా సదుపాయాలు పురోగతిగా అభివృద్ధి అనే అంశాలను గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు అయిన ఈ పాఠ్యాంశాన్ని మీరు పాఠ్య పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేయండి, ఆ ఉదాహరణలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాఠ్యాంశము పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఈ సంబంధిత లింక్ లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.